ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా ఈరోజైతే నేను టెంపుల్కి అయితే వెళ్తున్నానండి. సోమవారం కదా ఈరోజైతే. ఇంకా మల్లికార్జున స్వామి టెంపుల్కి వెళ్ళాలనేసి అనుకున్నాను. మా పిల్లల్ని అయితే రెడీ చేశానండి. ఇంకా స్కూల్కి వెళ్ళే రూట్లోనే టెంపుల్ అయితే వస్తుందన్నమాట. అందుకనేసి పిల్లల్ని తీసుకొని అయితే వెళ్తున్నాను. ఇంకా వదిలిపెట్టానండి. చూడండి ఫ్రెండ్స్, మీకు మంచి టెంపుల్ అయితే చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాను. నేను వెళ్ళిన రూట్లో ఒక గేట్ వస్తుందన్నమాట. అలాగే 2 గేట్లు ఉన్నాయండి ఈ టెంపుల్కి అయితే. చూడండి, బయట అయితే ఈ విధంగా ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత కాలు అయితే కడుక్కున్నానండి. చూడండి, ఇది ఇంకొక గేట్ అనమాట. అంటే మనం నంద్యాల నుండి మహానందికి ఆత్మగురికి వెళ్ళే రూట్లో ఇంకొక మెయిన్ గేట్ అయితే వస్తుందన్నమాట. ఇంకా కొబ్బరికాయ తీసుకున్నానండి. చూడండి, బయట అయితే ఈ విధంగా ఉంటుంది. ఇంకా లోపలికైతే మనం వెళ్ళేటప్పుడు ఫస్ట్ అయితే వినాయక స్వామిని దర్శించుకుంటాం కదండి. ఇంకా నేనైతే వినాయక స్వామి వారిని దర్శించుకుంటున్నాను. ఇంకా దర్శించుకున్న తర్వాత ఇక్కడ మనకు అయ్యప్ప స్వామి టెంపుల్, అలాగే మల్లికార్జున స్వామి టెంపుల్ అని 2 పేర్లు ఉన్నాయండి ఈ గుడికి అయితే. ఇంకా నేనైతే లోపలికి వెళ్ళాను. దర్శించుకున్న తర్వాత వీడియో అయితే తీశానమాట. ఇంకా ఇక్కడ అభిషేకం అయితే జరుగుతుందండి. చూడండి, స్వామివారు ఇలా తగ్గులో ఉంటారనమాట. మనం మెట్లు దిగి కిందికి వెళ్ళి దర్శించుకోవాలి. ఇంకా బయటకు వచ్చిన తర్వాత గర్భగుడి బయట ఒక పక్క కుడివైపున రాముల వారు, అలాగే ఎడమవైపున వీరబ్రహ్మేంద్ర స్వామి ఇలాగ చిన్నగా విగ్రహమూర్తులుగా ఉన్నారన్నమాట. ఇంకా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత పక్కన స్వామివారి పక్కన పార్వతీ అమ్మవారు ఉన్నారండి. నేను అమ్మవారిని కూడా దర్శించుకొని బయటకైతే వచ్చాను. ఇంకా అమ్మవారి పక్కన మళ్ళీ అయ్యప్ప స్వామి వారు అయితే ఉన్నారు. అయ్యప్ప స్వామి వారిని దర్శించుకున్నాను. గర్భగుడి వెనకాల, అయ్యప్ప స్వామి గర్భగుడి వెనకాల అయితే ఇలా చిన్న చిన్నగా గుళ్ళు అయితే ఉన్నాయండి. ఫస్ట్ వినాయక స్వామి వారు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారు ఉన్నారు. ఇంకా తర్వాత మరకత లింగం అంటండి ఇక్కడ ఉండేది. మరకత లింగంకి ఎదురుగ్గా నాగేంద్ర స్వామి వారు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఇంకా గుడి అయితే చాలా పెద్ద గుడి అండి అసలు. చూడండి, మాలికాపురతమ్మ అంటండి ఇక్కడ ఉండేది అయితే అమ్మవారు. ఇంకా మళ్ళీ కొద్దిగా ముందరికి వెళ్తే ఇంకొక చిన్న గుడి అయితే వస్తుందండి. ఇక్కడ రావి చెట్టు, వేప చెట్టు మధ్యలో ఇంకా చుట్టూ విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. చూడండి, ఫస్ట్ సాయినాథుని విగ్రహము, తర్వాత ఆంజనేయ స్వామి వారు ఉన్నారు, తర్వాత దత్తాత్రేయ స్వామి వారు, అలాగే మళ్ళీ నాగేంద్ర స్వామి వారు అయితే ఉన్నారండి. ఇంకా ఈ గుడి అయితే అన్ని గుళ్ళల కంటే ఇక్కడ అందరు దేవుళ్ళు ఉంటారండి. మనం ఈ గుడికి వస్తే చాలు, అందరు దేవుళ్ళు ఇక్కడే ఉంటారు. ఇంకా నేను ఈ వీడియో ఎప్పటి నుండో తీద్దామనుకుంటున్నానండి, కుదరలేదు. ఇంకా మహాశివరాత్రి రోజు చాలామంది ఉన్నారు. ఆ రోజు కూడా వచ్చాను కానీ తీయలేకపోయాను అనమాట. చూడండి, ఇంకా ఇక్కడైతే బయట శివయ్య స్వామి ఇలా విగ్రహమూర్తిగా ఉన్నారనమాట. ఇక్కడ చూడండి, అమ్మవారైతే అన్నపూర్ణాదేవిగా స్వామివారికి ప్రసాదం ఇస్తున్నట్లుంది. ఇంకా ఇక్కడేమో రావి చెట్టు, వేప చెట్టు కింద మనకు నాగేంద్ర స్వామి వారు, సంతాన నాగేంద్ర స్వామి అండి. ఇక్కడ సంతానం లేని వారికి సంతాన భాగ్యం అయితే కలుగుతుంది. నేను నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. మాకు కూడా సంతానం అయితే లేటుగా కలిగారు. ఇక్కడ నేను 11 వారాలు అయితే స్వామివారిని సేవ చేసుకున్నాను అనమాట. అప్పుడు నాకు సంతాన భాగ్యం అయితే కలిగిందనేసి మీకు చెప్తున్నాను. ఇంక ఇక్కడ శాంతమూర్తులండి, అంటే నవనందులకు ప్రతీకగా ఇక్కడ శాంతమూర్తులు వెలిసారనమాట. 9 లింగాలకు అలాగే 9 నందులు అనమాట. మధ్యలో పార్వతీ పరమేశ్వర స్వామివారు ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడైతే ఈ టెంపుల్లో విశేషంగా కార్తీక మాసం అలాగే మాఘమాసంలో పూజలు అయితే చాలా బాగా జరుగుతాయండి. ఇంకా శాంతమూర్తులకు ఎదురుగా చిన్నగా మళ్ళీ ఆంజనేయ స్వామి వారైతే ఉన్నారు. చూడండి, బయట అయితే ఈ విధంగా ఉంటుంది. ఇంక ఇక్కడ పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు కూడా జరుగుతాయండి. అలాగే ఇంకా అయ్యప్ప స్వాములు, శివస్వాములు ఉంటారు కదా, వాళ్ళకు ఇంట్లో కుదిరినప్పుడు భిక్ష చేయడానికి ఇక్కడ నిత్యం అన్నదానం అయితే జరుగుతుందండి మాఘమాసంలో, కార్తీక మాసంలో. అలాగే ఇంకొక ప్రసిద్ధత ఏమిటంటే, కార్తీక మాసంలో మనం నవనందులను దర్శించుకోవడానికి వెళ్తాం కదండి. అప్పుడు ఫస్ట్ ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత నవనందులకు బయలుదేరాలన్నమాట. నవనందులను దర్శించుకొని మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడ స్వామివారిని అయితే చివరిగా దర్శించుకోవాలన్నమాట. అది ఈ గుడి యొక్క ప్రసిద్ధత అండి. ఇంకా కార్తీక మాసంలో అయితే భక్తులు ఉదయం, సాయంత్రం కార్తీక దీపాలు అయితే వెలిగిస్తారనమాట. అలాగే పౌర్ణమి రోజున విశేషంగా 365 ఒత్తుల కట్టలు ఉంటాయి కదండి, అవి ఇక్కడ వెలిగించుకుంటారనమాట ధ్వజస్తంభం దగ్గర భక్తులైతే. ఈ గుడి చాలా విశేషంగా ఉందండి. ఈ విధంగా ఉంది గుడి అయితే. ఇంకా నేను వీడియోతో పాటు కొన్ని పిక్స్ కూడా తీశాను అనమాట. ఇవి కూడా మీతో షేర్ చేశాను. ఇంకా మీలో ఎవరైనా నంద్యాలకు వచ్చినప్పుడు
ఈ గుడి అయితే ఖచ్చితంగా దర్శించుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది అసలు గుడి అయితే. ఇంకా మనకు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసి చూసినా కానీ కనిపిస్తుంది అనమాట, మీకు డీటెయిల్స్ తెలియకపోతే, అందుకోసం అనేది చెప్తున్నాను. ఇదేనండి వాళ్ళ గుడి వీడియో అయితే. చూడండి పిక్స్ కూడా చాలా బాగున్నాయి కదా. వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఈ గుడి ఎలా ఉందనేసి. ఇంకా ఇదైతే నంద్యాలలో ఉందన్నమాట. మనకి ఈ మల్లికార్జున స్వామి, అయ్యప్ప స్వామి టెంపుల్ అని 2 పేర్లు ఎందుకు ఉన్నాయంటే, ఇక్కడ పార్వతీ పరమేశ్వర్ల కుటుంబం ఇక్కడ వెలిసిందనమాట. ఇదేనండి వాళ్ళ గుడి వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.